యో మామ, మన అంగళ్ళులో ప్రతి శనివారం మేకలు గొర్రెలు సంత జరిగే విషయం నీకు తెలిసిందే. నీకంటే పెద్ద మనిషి ఎవరున్నారు చెప్పు. అయితే మన అంగళ్ళు సంతలో కళాకారులు దిగినారంట మామ. అబ్బా, కళాకారులా? రే ఈరిగా సూరిగా సుప్పిగా రెండ్రా కళాకారులు దిగినారంట. సంగీతకారులు, నృత్యకారులు, రికార్డింగ్ డాన్సులు, ఐటమ్ సాంగులని ఊహించుకుని లుంగి ఎగ్గట్టుకుని పోయావు మామ. ఆ కళాకారులు కాదు మామ, దొంగనా కొడుకులు. అవును మామ, నువ్వు ఇన్నది నిజమే. మన అంగళ్ళు సంతలో దొంగలు పడినారంట మామ. నిన్న శనివారం సంతలో దొంగనా కొడుకులు దూరి 4-5 రైతులు జోబులు కత్తిరించి ఒక్కొక్కరి దగ్గర 16,000, 20,000, 30,000 వరకు సమర్పించుకున్నారంట మామ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతన్న జోబి చూడండి ఎంత నీట్ గా కట్ చేసినారో. వాళ్ళు కట్ చేసిన విధానానికి 200 నోటు కూడా కట్ అయిపోయింది. ఈ అన్న జోబిలో నుంచి 16,000 రూపాయలు బుష్కాకి చేసినారంట మామ. మన మదనపల్లి చుట్టుపక్కల నుంచి ఎవరైనా రైతులు గాని వ్యాపారస్తులు గాని పని పాట లేకుండా సంత ఎలా ఉందో చూద్దామని వచ్చేవాళ్ళు గాని చాలా జాగ్రత్తగా ఉండండి. సంతలో నా అంత మంచోళ్ళు ఎవరు లేరు అన్నట్లు కనిపించే దొంగనా కొడుకులు చాలా మంది ఉన్నారు. మీకు తెలియకుండా మీ కైలు కోసి మీ చేతిలో పెట్టేస్తున్నారు. ఈడైతే దొంగనా కొడుకులు మన రైతుల జోబులు డైరెక్ట్ గా కట్ చేస్తున్నారు. ఇవి కాక మన మదనపల్లి చుట్టుపక్కల అనేక మంది జాబ్స్ పేరుతో, స్కీమ్స్ పేరుతో, వాట్సాప్ గ్రూపుల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. నాకు చాలా కాల్స్ మెసేజ్లు వచ్చినాయి. మన మదనపల్లిలో వాట్సాప్ గ్రూపులు తయారు చేసి అందులో చేరిన వారికి బహుమతులు, అలాగే మంచి మంచి స్కీమ్స్ పేరుతో, బ్యాంకుల పేరుతో అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మా దృష్టికి రావచ్చు రాకపోవచ్చు, కానీ అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నా ఈ వీడియో ద్వారా, ఎవరు ఎన్ని స్కీములు పెట్టినా ఎన్ని స్కాములు చేసినా అందులో మోసపోవాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉంటది. అసలు కష్టపడిన సొమ్మే ఉండడం లేదు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పండి. అలాంటి వారు ఎవరైనా స్కీములు స్కాములు వస్తే చెప్పుతో కొట్టండి.